నిరసనలు, ఊరూరా సంక్రాంతి సంబరాలు, అన్ని దారులు గోదారికే, మనవడి ఆటలు, తాత మురిపాలు, నారావారిపల్లిలో సంక్రాంతి ముచ్చట్లు, హైటెక్ అంగులు, విఐపి కార్వాన్లు, కృష్ణా జిల్లా బరుల స్టైలే వేరు, మెడలో నజరానాతో కోడిగిత్తల సవాళ్లు, చంద్రగిరి జల్లికట్టుకు యువకులు సాయి, ఆకాశంలో రంగురంగుల హరివిల్లు, సంక్రాంతి నాడు పతంగుల రెపరెపరు. ఈ అంశాలపై ఈరోజున విశ్లేషణ ఉంటుంది. ముందుగా ఎన్టీవీ కార్యాలయంలో సిట్ సోదాలు, జర్నలిస్టుల అరెస్టులపై నిరసనలు. సో ఏదైతే ఒక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఒక ఫోటోల మార్ఫింగ్ అంశం, మరొక అంశం ఒక మహిళా ఐఏఎస్ అధికారినికి అలాగే ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య సంబంధించి అసభ్యమైన ఆధారాలు లేని ఆరోపణలు చేయడం నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్గా స్టెప్స్ తీసుకుంది. 8 మంది సభ్యులతో ఉన్న సిట్ ఏర్పాటు చేయడం, ఈ సిట్కి సజ్జనార్ గారిని నేతృత్వం వహించడం నేపథ్యంలో వెంటనే నిన్న ఏదైతే సిట్ వేయడం, ఈరోజు వెంటనే సిట్ అనేది యాక్షన్లో దిగింది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు వెంటనే చాలా స్ట్రిక్ట్గా చర్యలంటే సజ్జనార్ గారి నేతృత్వంలో ఎన్టీవీలోకి ఎంటర్ అయ్యి ఎన్టీవీ కార్యాలయంలో సిట్ అన్ని కూడా సోదాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్పుట్ ఎడిటరు అలాగే రిపోర్టర్స్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అన్న అతను బ్యాంకాక్ పారిపోతుండగా మేము ఎయిర్పోర్ట్లో పట్టుకున్నామని సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. సో మరో పక్కన ఈ యొక్క ఎన్టీవీ సంబంధించి సీఈఓ కానీ అలాగే యజమాని అయిన నరేంద్ర చౌదరి గారు కానీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎందుకని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని సజ్జనార్ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది. వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, తప్పు చేయనప్పుడు ఎందుకని భయపడుతున్నారు, విచారణకు వస్తామని చెప్పని ఎందుకని స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పిన సజ్జనార్ గారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సిట్ విచారణకి ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా వెంటనే యాక్షన్లో దిగిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజున మహిళా అధికారికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఎక్కడ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం నేపథ్యంలో చాలా సీరియస్గా తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా ఒక సివిల్ సర్వీస్ ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నం అంటూ కూడా ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కన్నీటి పర్యంతం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి సజ్జనార్ ఎప్పుడైతే దీని సిట్కి ఈయన యాక్షన్ తీసుకున్నారో, సిట్కి ఈ నేతృత్వం తీసుకున్నారో వెంటనే ఈయన యాక్షన్లో దిగడం జరిగింది. ఈయన ఈరోజు మాట్లాడుతూ కూడా చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకని మీరు ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేసినందుకు మేము అరెస్ట్ చేశాము అని చెప్తూ కూడా ఏదైతే విపక్షాలు ఆరోపిస్తున్నాయో నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సజ్జనార్ గారు దీనికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సిట్ అంటేనే దర్యాప్తు అని, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా, ఎందుకు ఇవ్వాలి అని కూడా సజ్జనార్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. రిపోర్ట్స్ అన్నీ సక్రమంగా ఉంటే విచారణకి ఎందుకని భయపడుతున్నారు, విచారణకి రావాలి కదా, మరి సీఈఓ ఎక్కడున్నారు, విచారణకు పిలిస్తే ఎందుకు పారిపోతున్నారని సజ్జనార్ గారి వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే అర్థమవుతోంది. విచారణకు వస్తానని చెప్పని ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు చేశారు అని కూడా సజ్జనార్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. తప్పు ఎవరు చేసినా సరే అరెస్టు చేస్తామని, విచారణకు సహకరించకపోయినా సరే ఇంటికి వెళ్ళి మరీ పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని సజ్జనార్ గారు చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడడం జరిగింది. ఒక మహిళ ఐఏఎస్కు సంబంధించి ఒక మహిళ అయ్యుండి ఆమెపై ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం అసలు ఎలా చేశారో మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురామని చెప్తే మరి ఎందుకని పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని సజ్జనార్ గారు ఈ రోజున ఎన్టీవీ యాజమాన్యాన్ని కానీ ఎన్టీవీ సీఈఓ సంబంధించిన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఎందుకని మీరు దర్యాప్తు అంటేనే నోటీసులు ఇవ్వాల్సిన పని లేదు, మీరు విచారణకు వస్తామని చెప్పని మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఎందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది చాలా సీరియస్ అవుతున్న పరిస్థితుల్లో మొత్తానికి ఎన్టీవీ యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత మేర నిజం ఉందని కూడా చూడాలి. మొత్తానికి దీనికి సంబంధించి కూడా ఈ పొరపాటుకి చింతిస్తున్నాము అని చెప్పని అనుకోవచ్చు. ఒక మహిళా ఐఏఎస్ విషయంలో ఈ ఇద్దరి మధ్య సంబంధించి కొన్ని ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. అంటే వీళ్ళిద్దరికీ ఏదో ఒక వివాహేతర బంధం అంటగడుతూ కూడా వార్తా కథనం ప్రసారం చేసిన ఎన్టీవీ సంబంధించి క్షమాపణ చెప్పింది, తప్పు జరిగిందని. కానీ తమ కథనం ఎవరిని ఉద్దేశించి కాదని, ఎవరి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలేదని, ఒకవేళ ఏమన్నా మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నామని కూడా ఎన్టీవీ యాజమాన్యం చెప్పినట్టు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారుల పట్ల మాకు గౌరవం ఉంది, అలాగే
ఈ అంశంలో ఎవరి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు, అందుకని ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే అని మేము క్షమాపణలు చెప్తున్నామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు పక్కన విపక్షాలు మాత్రం ఈ యొక్క అంశాన్ని మాత్రం ఒక విధంగా ఏదో రకంగా హరీష్ రావు కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారు, పత్రికా స్వేచ్ఛని కూనీ చేస్తున్నారు, అవసరమైతే సజ్జనార్ గారు కాంగ్రెస్ కండువా కప్పుకోండి అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ సజ్జనార్ గారు చాలా క్లియర్ కట్గా విచారణకు రమ్మన్నాం, మీరు ఎందుకు రాలేదు, మీ దగ్గర ఆధారాలు ఉండి తీసుకురండి అంటున్నాం, మీరు ఎందుకు రావట్లేదు, ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారని సజ్జనార్ గారి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ యొక్క ఎన్టీవీ కథనాల వెనుక పెద్ద కుట్ర ఉందని తెలంగాణ గవర్నమెంట్ అనుమానిస్తోంది. మరి ఇందులో వాళ్ళకు ఉన్న అనుమానాలు ఏంటనేది కూడా మరి సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి తెలియబోతుంది. సో మరి హడావుడిగా ఎన్టీవీ క్షమాపణలు ఎందుకు చెప్పిందని కూడా తెలంగాణ ప్రజల్లో చర్చ మొదలైంది. మరి చట్టపరమైన చర్యలకి సిద్ధమవుతున్నట్లు కూడా ఐఏఎస్ సంఘాలు కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుంది, ఈ అంశానికి మరి ఈ యొక్క ఎన్టీవీ యాజమాన్య క్షమాపణలు చెప్పింది, మరి దీనిపై ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి ఇది చాలా సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది, కానీ దీనికి సంబంధించి ఎన్టీవీ యాజమాన్య క్షమాపణలు చెప్పినట్లు కూడా తెలుస్తోంది, ఎవరి మనోభావాలు మేము దెబ్బతీయలేదని. కానీ మరి ఆధారాలు ఉండి తీసుకురామని చెప్పిన సజ్జనార్ గారు పిలిచారు, కానీ ఎవరు కూడా అందుబాటులో లేరు, స్విచ్ ఆఫ్ చేశారు, కొంతమంది పారిపోయే ప్రయత్నం చేశారని సజ్జనార్ గారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఏంటి అసలు ఎలా చూడొచ్చు, క్షమాపణలు చెప్పినా సరే సిట్ అనేది చాలా దూకుడుగా వెళ్తోంది, ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు ఏదైతుందో అసభ్యకరమైనటువంటి పదజాలంతో అసభ్యకరమైనటువంటి పోస్టులు చేసి అని చెప్పేసి మనం చూసిన మద్దూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. అంటే ఒక పక్కన సీఎంకి సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ కావడము, మరో పక్కన ఒక పోలీస్ అంటే తనతో పాటు కూడా ఐఏఎస్ అధికారిని, ఒక మహిళా అధికారికి సంబంధించినటువంటి న్యూస్ ఏదైతుందో ప్రసారం చేయడం బట్టి చూస్తే మొత్తం మీద ఇక్కడ చూసినట్టయితే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి జేఎస్ రంజన్ గారు కూడా సిసిఎస్ పోలీసుకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరో పక్కన మద్దూరులో కేసు సంబంధించి 2 కేసులకు సంబంధించినట్టు సైబర్ క్రైమ్కు దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా ఒక సిట్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేశాడు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ సిట్ అంతా పనిచేస్తున్నది అనేది కూడా ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని చెప్పి, కానీ దాంట్లోనే భాగంగా మహిళా ఏదైతే ఉద్యోగం ఉందో, మహిళా అధికారి ఎవరైతే ఉన్నదో ఆ అధికారికి సంబంధించినటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆమె పైన న్యూస్ ప్రసారం చేశారనే దానిపైన కూడా ఎన్టీవీకి సంబంధించినటువంటి ఇన్పుట్, తెలంగాణ రాష్ట్ర ఇన్పుట్ ఎడిటర్తో పాటు కూడా మరొక ప్రతినిధి ఎవరైతే ఉన్నారో సుధీరు, తనతో పాటు దొంతు రమేష్, ఇద్దరిని కూడా రాత్రి పోలీసులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తను వేరే బ్యాంకాక్ వెళ్తున్న నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ని తను అదుపులోకి తీసుకొని విచారణ చేసినటువంటి పరిస్థితి. అది దాంతోపాటు కూడా మరొక చారి అనే తను కూడా ప్రతినిధి, తను కూడా అదుపులోకి తీసుకొని తనకు విచారించి దాదాపుగా సాయంత్రం వరకు కూడా విచారణ చేసి తనకు నోటీసులు ఇచ్చి పంపించడం జరిగింది. ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో దొంతు రమేష్తో పాటు సుధీర్ని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వైద్య టెస్టుల కోసం కూడా, వైద్య పరీక్ష కోసం కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు, ట్రీట్మెంట్ చేశారు. తిరిగి కాసేపట్లో జ్యుడిషియల్ రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పచ్చు. మరో పక్కన చూసుకుంటే మొత్తం ప్రజా సంఘాలు కానివ్వండి, జర్నలిస్ట్ సంఘాలు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా, ప్రతిపక్షాలు కానీ మిత్రపక్షాలు అన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఒక మీడియా స్వేచ్ఛను హరిస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరో పక్కన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది తప్పు, పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, తను కూడా ఖండించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ ఒకవేళ దేశద్రోహులా లేకుంటే టెర్రరిస్టులా అంత విధంగా వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి లాక్ రావడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళను అరెస్ట్ చేయడం ఏందని కూడా ప్రశ్నిస్తుంటుంది మనం చూస్తాం. గతంలో చూసినట్టే కానివ్వండి, సిట్టుకు నోటీసులు ఇస్తారు, ప్రతిసారి కూడా నోటీసులు ఇవ్వచ్చు. కానీ ఈరోజు సజ్జనార్తో మాట్లాడినప్పుడు కూడా సిట్టుకు ఎలాంటి నోటీసులు అవసరం లేదు, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము పిలిస్తే రావాలి అని చెప్తాం. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి చాలా సందర్భాలు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చాలా సందర్భాలుగా నోటీసులు ఇచ్చారు, నోటీసులకు రెస్పాండ్ కాకుంటే మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చారు, తిరిగి వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి మనం గతం నుంచి కూడా ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఈ కేసుకు మరి ఎందుకు వీళ్ళు నోటీసులు ఇవ్వలేరు? ఎందుకంటే లీగల్గా ఉంటుంది, లీగల్ అడ్వైస్ తీసుకోవాలి, లీగల్ ప్రాసెస్గా వీళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిందే. ఎవరైనా ఎంత నేరం చేసినా, ఎవరేం తప్పు చేసినా కానీ అందరూ కూడా సమానమని చెప్పుకోవాలి న్యాయస్థానం ముందు. అయితే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, నోటీసులకు ఫస్ట్ నోటీస్కి రెస్పాండ్ కాకుండా సెకండ్ నోటీస్ ఇవ్వాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి పట్టుకురాము, ఇది కరెక్ట్ కాదని చెప్పి కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు, కాసేపట్లో వాళ్ళు రిమాండ్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీతారామరాజు. దుర్గేష్, అంటే ముఖ్యంగా మహిళల్ని ఒక విధంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం అనేది కరెక్ట్ కాదు. మీడియా ద్వారా ఒక మహిళలకు సంబంధించి సమాజంలో వాళ్ళకి గౌరవం, గుర్తింపు ఉంటుంది. అలాంటి వాళ్ళని మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని సిపి సజ్జనార్ ప్రకటించడంతో మొత్తానికి కేసు మాత్రం చాలా సీరియస్గా వెళ్ళేలా ఉంది దుర్గేష్.
అంటే అప్పుడు వాళ్ళు ఒకవేళ న్యూస్ వేశారు, ప్రసారం చేస్తారు, న్యూస్ ప్రసారం చేసినప్పుడు లీగల్గా మహిళలకు ఎంతైతే గౌరవం అగౌరవపరిచారో దానికి సంబంధించినటువంటి లీగల్ నోటీస్ జారీ చేయాలి. లీగల్ నోటీస్ జారీ చేసి మీరు ఏం ఎవిడెన్స్తో మీరు న్యూస్ ప్రసారం చేస్తారని చెప్పి లీగల్గా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక ఆల్రెడీ దీనికి స్పెషల్గా ఒక సిట్ వేశారు. సిట్ ఏం చేయాలా, అసలు న్యూస్ ఎట్లా వేశారు, ఏ బేస్లో మీరు వేశారు, ఎందుకు వేశారు, ఎవరు ఇచ్చారు సమాచారం, ఇదంతా కూడా వీళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేయకముందే సిట్ ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రి సిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిట్ ఏర్పాటు చేసిన వెంటనే వీళ్ళు తక్షణమే ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆఫీస్లో సోదాలు చేశారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా జరుగుతున్నది. అంటే మరి ఎవరి ఆదేశాల మేరకు జరుగుతుంది? పోలీసు అధికారులతో మాట్లాడినప్పటికీ కూడా ఉన్నత స్థాయి అధికారుల మేరకు మేము ఈ విధంగా చేయవలసి వస్తుందని చెప్పి కింది స్థాయి అధికారులు చెప్తున్నారు. మరి ఉన్నత స్థాయి అధికారులకు ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎందుకు ఇదంతా జరుగుతుంది, దానిపైన కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం అయితే రేపుతున్న పరిస్థితి. మొత్తం ఉదయం నుంచి ఇప్పుడు దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఎన్టీవీ కార్యాలయంలో కూడా సోదాలు చేస్తారు. తనకు సంబంధించిన డాట్ డిస్కులు కానీ, తను వాడిన ల్యాప్టాప్లు కానీ, సిస్టమ్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి సోదాలు చేసి అక్కడ భయాభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ సిస్టమ్ ప్రకారం వెళ్ళాల్సింది. ఎవరైనా కూడా ఎవరు తప్పు చేసినా న్యాయస్థానం ముందు అతిథులు గారు, అందరూ సమానమే, చట్టం పని చట్టం చేసుకపోతుంది చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేయాలా, సిట్టు అధికారులు కానివ్వండి ఎవరైతే తప్పు చేసిన వారికి నోటీసులు జారీ చేయాలి. నోటీసులకు రెస్పాండ్ కాకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటారో లీగల్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళే మొత్తం సిట్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇళ్ళకి వెళ్ళి పట్టుకురావడం మాత్రము ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలే ఖండిస్తున్నారు, ప్రజా సంఘాలు కూడా ఖండిస్తున్నారు. ఒక వాళ్ళ పైన కూడా న్యూస్ వేశారంటే దానికి తప్పయింది, క్షమించాలని కోరినరా, మరి అసలు ఎందుకు వేశారు దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ చేయకుండా డైరెక్ట్గా తీసుకురావడం, ఒక టెర్రరిస్టులు పట్టుకురావడం అది తప్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, మిగతా బీఆర్ఎస్ కానీ, బీజేపీ అన్ని ప్రజాపక్ష పార్టీ నేతలను కూడా ఖండిస్తున్నారు. సీతారామరాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. ఊరూరా సంక్రాంతి సంబరాలు.